హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కెమికల్ బాండింగ్ చాప్టర్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాలైడ్స్ హ్యాస్ డిఫరెంట్ బాండ్ లెంత్స్? ఏ BCl3, బి CCl4, సి BeCl2 అండ్ డి PCl5. ఈ కాంపౌండ్స్లో ఏ కాంపౌండ్లో మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ బాండ్ లెంత్స్ ఉన్నాయి అనేది మనం చెక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనం బాండ్ లెంత్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే బాండ్ యాంగిల్స్ మీద డిపెండ్ అవుతుంది అండ్ రిపల్షన్ మీద డిపెండ్ అవుతుంది. వీటిల్లో ఏ కాంపౌండ్లో డిఫరెంట్ బాండ్ లెంత్స్ బాండ్ యాంగిల్స్ ఉన్నాయి అండ్ ఏ కాంపౌండ్లో రిపల్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయో తెలుసుకుంటే మనకి ఈజీగా బాండ్ లెంత్స్ ఎందులో డిఫరెంట్ ఉన్నాయో తెలిసిపోతుంది. ఫస్ట్ కాంపౌండ్ వచ్చేసరికి BCl3. ఇది sp2 హైబ్రిడేషన్లో ఉంది అండ్ దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసరికి అంటే షేప్ వచ్చేసరికి ట్రైగోనల్ ప్లేనార్ షేప్ జామెట్రీ. అయితే ఇక్కడ అన్ని బాండ్స్ మధ్యలో బాండ్ యాంగిల్ అనేది 120 degrees ఉండడం వల్ల బాండ్ లెంత్స్ కూడా అన్ని బాండ్స్ యొక్క లెంత్ అనేది సిమిలర్గా ఉంటుంది అండ్ రిపల్షన్స్ కూడా ఏ బాండ్కి డిఫరెంట్గా లేదు. అన్ని బాండ్స్ యొక్క అట్రాక్షన్స్ అండ్ రిపల్షన్స్ అన్నీ సేమ్ ఉండడం వల్ల బాండ్ లెంత్స్ కూడా సేమ్ ఉన్నాయన్నమాట. All are equal bond lengths. రైట్. నెక్స్ట్ కాంపౌండ్ వచ్చేసరికి కార్బన్ టెట్రాక్లోరైడ్. ఇది CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్. దీనిలో sp3 హైబ్రిడైజేషన్ ఉంది, అంటే ఇది టెట్రాహైడ్రల్ జామెట్రీని కలిగి ఉందన్నమాట. ఈ జామెట్రీలో బాండ్ యాంగిల్ అనేది 109.28 minutes ఉంటుంది. సో అన్ని బాండ్స్ మధ్యలో 109.28 minutes ఉండడం వల్ల అన్ని బాండ్స్ మధ్యలో రిపల్షన్స్ కూడా సేమ్ ఉంటున్నాయి, యాంగిల్ కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి బాండ్ లెంత్ అనేది అన్నిట్లో సిమిలర్గా ఉంటుందన్నమాట. sp3 hybridization and tetrahedral geometry. So all bonds have equal bond lengths. ఇది CCl4 గురించి. నెక్స్ట్ కాంపౌండ్ చూద్దాం, చెక్ చేద్దాము. నెక్స్ట్ థర్డ్ కాంపౌండ్ ఏంటంటే బెరీలియం క్లోరైడ్, BeCl2. దీని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇది sp హైబ్రిడైజేషన్లో ఉంది. సో ఇది లీనియర్ షేప్ని కలిగి ఉంటుంది, లీనియర్ షేప్. ఇక్కడ కూడా బాండ్ యాంగిల్ అనేది బాండ్ యాంగిల్ అండ్ రిపల్షన్స్ ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ 2 బాండ్స్కి. అండ్ బాండ్ యాంగిల్ వచ్చేసి ఇక్కడ 180 degrees ఉంది. సో ఈక్వల్ బాండ్ యాంగిల్స్ ఉన్నాయి రెండిటికి అండ్ రిపల్షన్స్ కూడా సేమ్ ఉన్నాయి. కాబట్టి ఈ 2 బాండ్స్ కూడా సిమిలర్ బాండ్ లెంత్ని కలిగి ఉన్నాయి. నెక్స్ట్ కాంపౌండ్ వచ్చేసరికి PCl5. ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్. ఇది sp3 హైబ్రిడేషన్ కలిగి ఉంది అండ్ ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీని కలిగి ఉందన్నమాట. అయితే ఇందులో 2 types ఆఫ్ బాండ్స్ ఉంటాయి. అవి ఈక్వటోరియల్ బాండ్స్ అండ్ యాక్సియల్ బాండ్స్. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న 3 బాండ్స్ ఈక్వటోరియల్ బాండ్స్. ఇవి ఒక ప్లేన్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు అప్పర్ ప్లేన్ అండ్ బిలో ప్లేన్లో రాసినటువంటి ఈ 2 బాండ్స్ ఇవి యాక్సియల్ బాండ్స్ అన్నమాట.
ప్లేన్లో ఉన్న ఈ 3 బాండ్స్ వచ్చేసరికి ఈక్వటోరియల్ బాండ్స్, అండ్ అప్పర్ ప్లేన్ అండ్ బిలో ప్లేన్ ఉన్నటువంటి ఈ 2 బాండ్స్ వచ్చేసరికి ఇవి యాక్సియల్ బాండ్స్. అయితే ఈక్వటోరియల్ బాండ్స్ మధ్యలో బాండ్ యాంగిల్ వచ్చేసరికి 120 డిగ్రీస్ ఉంటుందన్నమాట. అదే యాక్సియల్ బాండ్స్ మధ్యలో బాండ్ యాంగిల్ వచ్చేసరికి 180 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఈక్వటోరియల్ బాండ్స్ మధ్యలో 120 డిగ్రీస్, యాక్సియల్ బాండ్స్ మధ్యలో 180 డిగ్రీస్ ఉండడం వల్ల 2 టైప్స్ ఆఫ్ బాండ్ లెన్స్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ. అంతేకాకుండా ఈక్వటోరియల్ బాండ్స్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందా, లేకపోతే బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటుందా అంటే యాక్సియల్ బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటుందా అంటే యాక్సియల్ బాండ్స్ యొక్క బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. అది 240 పికోమీటర్స్ ఉంది. ఈక్వటోరియల్ బాండ్స్ యొక్క బాండ్ లెంత్ వచ్చేసరికి 202 పికోమీటర్స్ ఉంది. ఎందుకు ఇలా ఉంది అంటే ఈక్వటోరియల్ బాండ్స్ ఫేస్ చేసేటటువంటి రిపల్షన్ కంటే యాక్సియల్ బాండ్స్ ఫేస్ చేసేటటువంటి రిపల్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల బాండ్ లెంత్ పెంచుకొని స్టెబిలైజ్ అవుతుంది అనమాట మాలిక్యూల్. సో ఇదొక ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీలో ఉంది. అయితే ఇలా ఎప్పుడు ఉంటుంది ఈ PCl5 మాలిక్యూల్ అంటే గ్యాసియస్ స్టేట్లో కానీ లేదా ఒక మోల్టెన్ స్టేట్లో మాత్రమే ఉన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట. లేదా ఒక కాంపౌండ్ అనేది ఈ PCl5 కాంపౌండ్ అనేది ఒక నాన్ పోలార్ సాల్వెంట్స్లో డిజాల్వ్ అయి ఉన్నప్పుడు కూడా ఇలాంటి న్యూట్రల్ ఫామ్ను కలిగి ఉంటుంది. అదే ఒకవేళ PCl5ని మనం పోలార్ సొల్యూషన్స్లో ఉంచినప్పుడు, PCl5ని పోలార్ సొల్యూషన్స్లో ఉంచినప్పుడు న్యూట్రల్ ఫామ్లో ఉండకుండా సెల్ఫ్ అయోనైజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ఈక్వటోరియల్ బాండ్స్ మధ్యలో 120 డిగ్రీస్ ఉంది, యాక్సియల్ బాండ్స్ మధ్యలో 180 డిగ్రీస్ ఉందన్నమాట యాంగిల్. సో ఈ బాండ్ యాంగిల్స్లో చేంజెస్ ఉన్నాయి అండ్ రిపల్షన్స్లో చేంజెస్ ఉండడం వల్ల ఈ కాంపౌండ్లో బాండ్ లెన్స్లో కూడా చేంజెస్ ఉన్నాయన్నమాట. సో 2 టైప్స్ ఆఫ్ బాండ్ లెన్స్ ఉన్నందుకు మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇదే అనమాట. ఓకే, అయితే ఈ కాంపౌండ్ గురించి ఇంకా కొన్ని చిన్న విషయాలు ఉన్నాయో చెప్తాను. అది మెయిన్ ఏంటంటే సెల్ఫ్ అయోనైజ్ అవ్వడం అనమాట. ఇప్పుడు నాన్ పోలార్ సాల్వెంట్స్లో ఉన్నప్పుడు సెల్ఫ్ అయోనైజ్ అయ్యే అవకాశం లేదు, కానీ పోలార్ సాల్వెంట్స్లో ఉంచినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది సెల్ఫ్ అయోనైజ్ అవుతుందన్నమాట. CS2 అండ్ CCl4 లాంటి నాన్ పోలార్ సాల్వెంట్స్లో ఈ కాంపౌండ్ ఉన్నప్పుడు, PCl5 ఉన్నప్పుడు ఇది న్యూట్రల్ ఫామ్లోనే ఉంటుందన్నమాట. న్యూట్రల్ ఫామ్ అంటే ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్లోనే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం పోలార్ సాల్వెంట్లో ఉంచుతామో ఈ కాంపౌండ్ని, ఫస్ట్ ఏంటంటే మనం డైల్యూట్ పోలార్ సాల్వెంట్లో ఉంచినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. PCl5 అనేది సెల్ఫ్ అయోనైజ్ అయ్యి PCl4 ప్లస్ Cl మైనస్ అనేటటువంటి 2 అయాన్స్ని ఫామ్ చేస్తుంది. ఇందులో PCl4 ప్లస్ అనేది టెట్రాహైడ్రల్ షేప్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఒకవేళ మనం హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ ఉన్నటువంటి పోలార్ సాల్వెంట్స్లో మనం ఈ కాంపౌండ్ ఉంచినప్పుడు అవి 2 PCl5 మాలిక్యూల్స్ డిసోసియేట్ అయ్యి అయోనైజ్ అయ్యి PCl4 ప్లస్ అండ్ PCl6 మైనస్ అయాన్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. PCl4 ప్లస్ అండ్ PCl6 మైనస్ అయాన్స్. ఈ PCl4 ప్లస్ వచ్చేసరికి టెట్రాహైడ్రల్ ఫామ్లో ఉంటుంది, ఇది PCl6 మైనస్ అనేది ఆక్టాహైడ్రల్ ఫామ్లో ఉంటుంది. ఇలా సెల్ఫ్ అయోనైజ్ అయ్యే నేచర్ అనేది ఈ పోలార్ సాల్వెంట్స్లో PCl5 అనేది చూపిస్తుంది అనమాట. ఒకవేళ మనం ఇది న్యూట్రల్ ఫామ్లో ఎప్పుడు ఉంటుంది అంటే అది ఒక గ్యాసియస్ స్టేట్లో లేదా ఒక మోల్టెన్ స్టేట్లో ఉన్నప్పుడు ఉంటుంది. అదే మనకి ఇదే PCl5 సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే PCl4 ప్లస్ అండ్ PCl6 మైనస్ ఫామ్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట.
ఇది ఈ PCl5 గురించి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కాంపౌండ్స్లో లేదా ఈ యాటమ్స్లో దేనికి బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మాలిక్యులర్ వెయిట్ లేదా అటామిక్ నెంబర్ పరంగా మనం అరేంజ్ చేస్తే హైడ్రోజన్, హీలియం, నియాన్ అండ్ జీనాన్ వీటి యొక్క టాప్ టు బాటమ్ ఏమవుతుంది, సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ యాటంలో ఎలక్ట్రాన్స్ యొక్క నెంబర్ అనేది పెరుగుతుంది. అయితే ఇవి ఎటువంటి బాండింగ్లో లేవు కాబట్టి ఇండివిజువల్ యాటమ్స్ కాబట్టి హైడ్రోజన్ అనేది ఇండివిజువల్ మాలిక్యూల్ కాబట్టి ఇలాంటి వాటి మధ్యలో ఒక అట్రాక్షన్ ఉంది అంటే అది ఖచ్చితంగా వాండర్ వాల్స్ అట్రాక్షన్ అనమాట. అలాంటి వాండర్ వాల్ అట్రాక్షన్ అనేది దేనికి ఎక్కువ ఉంటుందంటే దేని సైజ్ అయితే ఎక్కువ ఉంటుందో అండ్ దేనిలో అయితే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయో దాంట్లోనే వాండర్ వాల్స్ అట్రాక్షన్స్ ఆ యాటమ్స్కి లేదా ఆ మాలిక్యూల్స్కి మాత్రమే ఎక్కువ ఉంటుంది. వాండర్ వాల్స్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్న కాంపౌండ్స్కి బాయిలింగ్ పాయింట్ కూడా ఎక్కువ ఉంటుంది. More size and more electrons having atoms has more attractions. దానివల్ల మనకి బాయిలింగ్ పాయింట్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో దీని పరంగా మనకి జీనాన్లో మనకి బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇన్ విచ్ సాల్వెంట్ NaCl హ్యాస్ మ్యాక్సిమం సాల్యుబిలిటీ. NaCl అనేది ఈ కింద ఉన్న ఏ సాల్వెంట్స్లో ఎక్కువగా కరుగుతుంది అనేది క్వశ్చన్. సాల్వెంట్స్ ఏమున్నాయి, వాటర్, ఇథైల్ ఆల్కహాల్, ఎసిటోన్ అండ్ డైఇథైల్ ఈథర్. NaCl అనేది ఒక అయానిక్ కాంపౌండ్. ఇక్కడ అయానిక్ కాంపౌండ్స్ ఏదైనా ఒక సాల్వెంట్లో డిజాల్వ్ అవ్వాలి అంటే, సాల్యుబుల్ అవ్వాలి అంటే ఆ సాల్వెంట్కి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ మీదనే ఈ సాల్యుబిలిటీ అనే అయానిక్ కాంపౌండ్స్ యొక్క సాల్యుబిలిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ ఉన్న సాల్వెంట్లో ఎక్కువగా కరుగుతాయి అన్నమాట, ఎక్కువగా డిజాల్వ్ అవుతాయి. మోర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కంటైనింగ్ సాల్వెంట్ డిజాల్వ్స్ ఓకే. మోర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు మోర్ సాల్యుబిలిటీ ఉంటుంది. అయితే ఈ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ ఎక్కువ అవుతున్నప్పుడు ఎందుకు సాల్యుబిలిటీ పెరుగుతుందంటే అయానిక్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే అయానిక్ కాంపౌండ్స్ యొక్క వాటి మధ్యలో ఉన్నటువంటి ఇంటర్ అట్రాక్షన్స్ ఉంటాయి కదా, ఆ అట్రాక్షన్స్ని ఏదైతే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ ఎక్కువ ఉందో అది బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎక్కువ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ ఉన్నప్పుడు అది ఈజీగా అయానిక్ కాంపౌండ్ మధ్యలో ఉన్నటువంటి బాండ్స్ని బ్రేక్ చేసి ఈజీగా డిజాల్వ్ చేసుకోగలుగుతుంది అనమాట. సో ఆ వేలో ఎక్కువ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ ఉన్నప్పుడు అయానిక్ కాంపౌండ్ కూడా ఆ సాల్వెంట్లో ఎక్కువగా కరుగుతుందన్నమాట. ఇక్కడ మనం సాల్వెంట్స్ అండ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూస్ ఒక టేబుల్ ఫామ్లో ఇస్తున్నాను. వాటర్, ఇథైల్ ఆల్కహాల్, ఎసిటోన్ అండ్ డైఇథైల్ ఈథర్ వీటి యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూస్ చూద్దాము. వాటర్ వచ్చేసరికి 80 ఉంటుంది దాని యొక్క ఆ వాల్యూ. ఇథైల్ ఆల్కహాల్కి వచ్చేసరికి 27, ఎసిటోన్కి వచ్చేసరికి 21, ఈథర్కి వచ్చేసరికి 4.1. సో ఇక్కడే మనకు అర్థమైపోతుంది వాటర్కి ఎక్కువ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ ఉంది కాబట్టి NaCl అనేది వాటర్లో ఎక్కువగా కరుగుతుంది అనమాట కంపారబుల్ టు అదర్ సాల్వెంట్స్.
రైట్, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. విచ్ హ్యాజ్ మ్యాక్సిమం కోవలెంట్ క్యారెక్టర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ హ్యాస్ మ్యాక్సిమం కోవలెంట్ క్యారెక్టర్? ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? సోడియం క్లోరైడ్, సిలికాన్ టెట్రాక్లోరైడ్, అల్యూమినియం ట్రైక్లోరైడ్, మెగ్నీషియం డైక్లోరైడ్. వీటిని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉండాలి అంటే ఫస్ట్ మనం వాటి యొక్క సైజెస్ అండ్ వాటి యొక్క చార్జెస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ అన్ని కాంపౌండ్స్లో క్లోరిన్ కామన్గా ఉంది కాబట్టి మనం ఓన్లీ క్యాటయాన్ పరంగానే మనం ఈ కోవలెంట్ క్యారెక్టర్ని డిసైడ్ చేయగలుగుతాం. ఈ క్యాటయాన్స్ని ఒక సైజ్ పరంగా మనం ఆర్డర్లో రాసుకుంటే సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్. అంటే ఇది పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ టు రైట్ వెళ్తుంటే మనకి సైజ్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్ ప్రకారం సైజ్ అండ్ ఛార్జ్ మీద క్యాటయాన్ కోవలెంట్ క్యారెక్టర్ని డిసైడ్ చేయాలంటే సైజ్ అండ్ ఛార్జ్ అనేది ఇంపార్టెంట్. అంటే లోవర్ సైజ్ అండ్ మోర్ ఛార్జ్ ఉన్నటువంటి క్యాటయాన్కి ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ చూపించే పవర్ అనేది ఉంటుందన్నమాట. మన రిక్వైర్మెంట్ ఏంటి? ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ ఉండాలంటే సైజ్ తక్కువ ఉండాలి, ఛార్జ్ ఎక్కువ ఉండాలన్నమాట. ఇది క్యాటయాన్కి. ఇక్కడ చూస్తే మనకి సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్ తీసుకుంటే సిలికాన్ యొక్క సైజ్ అనేది తక్కువ, ఎందుకంటే లెఫ్ట్ టు రైట్ పీరియాడిక్ టేబుల్లో సైజ్ తగ్గిపోతుంటుంది కాబట్టి సిలికాన్ యొక్క సైజ్ తక్కువ. అండ్ ఛార్జ్ తీసుకుంటే సోడియంకి +1, మెగ్నీషియం +2, అల్యూమినియం +3 అండ్ సిలికాన్ వచ్చేసరికి +4. ఛార్జ్ కూడా సిలికాన్కే ఎక్కువ ఉంది. సో సైజ్ తక్కువ ఉంది, ఛార్జ్ ఎక్కువ ఉందన్నమాట. సో సిలికాన్ టెట్రాక్లోరైడ్ కాంపౌండ్ అనేది మోర్ కోవలెంట్ క్యారెక్టర్ని కలిగి ఉంది. +1, +2, +3, +4. ఛార్జ్ అనేది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ. సో 2 ఫ్యాక్టర్స్ కూడా మనం సిలికాన్ టెట్రాక్లోరైడ్లో ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ ఉంది అనేది చెప్తున్నాయన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ పారానైట్రోఫినాల్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ఆర్థోనైట్రోఫినాల్ బికాస్. ఎందుకు? ఈ బాయిలింగ్ పాయింట్ అనేది మాలిక్యూల్స్ మధ్యలో ఉండే అట్రాక్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. అయితే ఇది మనం ఫినాల్, ఆర్థోనైట్రోఫినాల్. ఈ ఆర్థోనైట్రోఫినాల్లో ఫినాల్లో ఉన్నటువంటి హైడ్రోజన్, అంటే ఫినాలిక్ గ్రూప్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్కి NO2 గ్రూప్లో ఉన్నటువంటి ఆక్సిజన్కి మధ్యలో ఒక హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అదే మనకి పారానైట్రోఫినాల్, ఇది పారానైట్రోఫినాల్. ఇక్కడ హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయ్యేంత తక్కువ డిస్టెన్స్ లేదు. డిస్టెన్స్ లేకపోవడం వల్ల హైడ్రోజన్ బాండ్ అనేది ఆబ్సెంట్ అనమాట. ఇక్కడ ఆర్థోనైట్రోఫినాల్లో ప్రెజెంట్ హైడ్రోజన్ బాండింగ్స్, అదే పారానైట్రోఫినాల్కి వచ్చేసరికి హైడ్రోజన్ బాండింగ్ అనేది అబ్సెంట్ ఉంది. ఇక్కడ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్కి డిస్టెన్స్ ఎక్కువ ఉంది పారానైట్రోఫినాల్లో. సో హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయ్యే అవకాశం లేదనమాట. నో హైడ్రోజన్ బాండ్. ఇలా అయితే ఆర్థోనైట్రోఫినాల్లో ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ జరుగుతుందన్నమాట. అంటే అదే కాంపౌండ్లో OH NO2తో, అంటే హైడ్రోజన్ ఆక్సిజన్తో హైడ్రోజన్ బాండింగ్లో ఉందన్నమాట. అదే పారానైట్రోఫినాల్కి వచ్చేసరికి ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనమాట. అంటే ఈ పారానైట్రోఫినాల్ ఇదే మాలిక్యూల్లో ఉన్నటువంటి NO2తో కాకుండా పక్కన, అంటే ఇంకొక పారానైట్రోఫినాల్ యొక్క NO2 గ్రూప్తో ఈ హైడ్రోజన్ అనేది హైడ్రోజన్ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. ఆర్థోనైట్రోఫినాల్ ఏమో ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, పారానైట్రోఫినాల్ ఏమో ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఆ వేలో ఆర్థోనైట్రోఫినాల్కి లోవర్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, పారానైట్రోఫినాల్కి హయ్యర్ బాయిలింగ్ పాయింట్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయో అప్పుడు ఆ మాలిక్యూల్స్ని బ్రేక్ చేసి అవాపరేట్ చేయాలంటే
కొంచెం ఎక్కువ ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. దానికి ఏది బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట.